హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారండి? ఇదైతే నర్సాపురంలోని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఉంటుందండి వెంకటేశ్వర స్వామి గుడి. గుడి వెనకాల చెట్టు కింద అయితే ఇలా కృష్ణుడి విగ్రహం ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ దండం పెట్టుకుని లోపల గుడిలోకి కూడా వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వచ్చి ఆటో ఎక్కామండి. ఇప్పుడు మేము ఎలుగులంక అక్కడ ఎములు దీవే ఏదో మరి అక్కడికైతే వెంకటేశ్వర గుడికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనకి పంజా సెంటర్ వెళ్ళి అక్కడి నుంచి ఆటో పట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. 2 ఆటోలు అయితే మారామండి. ఫస్ట్ పంజా సెంటర్ వరకు ఆటో ఎక్కి అక్కడి నుంచి ఆ ఊరికి ఆటో ఎక్కమాట. ఎక్కువ దూరం అయితే కాదు, అరగంటలో వెళ్ళిపోవచ్చు. కానీ 2 ఆటోలు అయితే మారవలసి వచ్చిందండి. ఇక్కడ మా అమ్మలు ఇక్కడ కూడా 7 శనివారాలు అయితే వెళ్ళారన్నమాట. మేము వచ్చాక మమ్మల్ని చూపిస్తానండి తీసుకెళ్ళిందండి. చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ అయితేనే. ఇక్కడ కూడా 7 రౌండ్లు అయితే వేసి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నామండి. ఒక దర్శనానికి కూడా పెద్ద టైం అయితే పట్టలేదు, ఒక అరగంటలో పట్టేసింది. జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అయినా అరగంటలో అయితే దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ కూడా ఫుడ్ అయితే ఉందండి. ఎంత టేస్టీగా ఉందో అసలు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దేవుడి గుడిలోకి వచ్చిన వెంటనే మనశ్శాంతిగా ఎంతో హాయిగా అనిపించిందండి. ఇంకా మా పిల్లలు మేము కూడా దేవుని దర్శనం అయితే చేసుకుని అమ్మ చెల్లి నేను దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసి భోజనం అయితే చేసామండి. ఈ మధ్యన ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అవుతుందండి. ఇక్కడ భోజనం అయితే మనకి పప్పుని ఆనపకాయ కర్రీ దోసకాయ కర్రీని ఇంకా బంగాళదుంప కూర